మనసుకు నచ్చిన పని చేస్తే కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఒక్కోసారి లక్షల జీతాలు వచ్చే ఉద్యోగం చేసినా సంతృప్తి ఉండదు. ఏదో తెలియని వెలితి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని కాస్త ముందుగానే గ్రహించాడా యువకుడు. చిన్నప్పుడు తనకు ఆహ్లాదాన్ని పంచిన ప్రకృతిపై మమకారం పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రకృతికి దగ్గరవ్వాలని ఐఎఫ్ఎస్ సర్వీసును ఎంచుకున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా 83వ ర్యాంకుతో సత్తా చాటాడు. మరి ఈ విజయం ఆయన్ను ఎలా వరించింది? దీని వెనుకున్న కృషి ఏంటి? అతడి మాటల్లోనే తెలుసుకుందాం. తాజా యూపీఎస్ ఫలితాల్లో ఆల్ ఇండియా 83 ర్యాంకు సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎంపికైన శ్రీకాకుళం చెందిన కృష్ణ చైతన్య మనతో ఉన్నారు. ముందుగా ఈటీవీ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. మనం ఒకటి అనుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఫైనల్ రిజల్ట్ మనం ఎలా అయితే అనుకున్నామో అలా వస్తే చాలా ఆనందంగా ఉంది. చాలామంది డ్రీమ్ ఇది ఐఎఫ్ఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ మీరు దానికి రీచ్ అయ్యారు. ఇంటి దగ్గర నుంచి కుటుంబ నేపథ్యం ఏంటి? ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? మా ఫాదర్ వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండ్ మా మదర్ హౌస్ వైఫ్ అండ్ నాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది 2023. మా వైఫ్ పిహెచ్సిలో డాక్టర్. ఇంకా 2024లోనే నాకు కూతురు కూడా పుట్టింది, జోషిత చైత్ర అనే పేరు. మీరు ఇప్పటివరకు ఏమైనా జాబ్ చేస్తున్నారా ఏంటి? అంటే నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీ రాయాలి అనే ఒక ఆలోచన అయితే నాలో ఉంది. కానీ అందరూ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 2-3 అటెంప్ట్స్ తర్వాత మనకి ఆ యూపీఎస్సీ క్లియర్ అవ్వకపోతే వచ్చే స్ట్రెస్ నేను కానీ మా ఫ్యామిలీ కానీ బేర్ చేయలేదేమో అని నాకు అనిపించింది. అందువల్ల నేనేమనుకున్నానంటే ఏదైనా ఒక జాబ్ అంటూ నేను చేసేటప్పుడు నా గురించి ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చేయరు. నేను అనుకునే యూపీఎస్సీ అనేది నేను రాసుకోవచ్చు, నాకు ఎటువంటి ప్రెజర్ లేకుండా నేను రాయొచ్చు అనే ఆలోచన నాకు ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే వచ్చింది. దాని ద్వారా నేను సీజీఎల్ రాశాను, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2017లో రాశాను. అది నేను బాగానే రాశాను. బట్ అక్కడ ఏమైందంటే సుప్రీంకోర్టు కేసులో ఆ రిజల్ట్ అనేది స్టక్ అయిపోయింది. అందువల్ల నేను మరొకసారి రాశాను సీజీఎల్. 2018లో కూడా రాశాను. 2 సార్లు నేను క్లియర్ చేశాను. నాకు ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్లో. ఫస్ట్ చెన్నైలో జాయిన్ అయ్యాను. చెన్నైలో 1 ఇయర్ చదువుతుండగానే రెండోసారి కూడా ట్యాక్స్ అసిస్టెంటే వచ్చింది నాకు. విజయవాడలో జాబ్ చేశాను. దాంతోపాటు యూపీఎస్సీ స్పెషల్ రిక్రూట్మెంట్ ఈపీఎఫ్ఓ ఈఓఏఓ రిక్రూట్మెంట్ జరిగింది 2020 ఎండింగ్లో. ఆ ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్లో నాకు 99 ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా 99 ర్యాంకు. ఆ ర్యాంక్ ద్వారా నేను ఆర్ఓ విశాఖపట్నంలో నాకు ఈఓఏఓగా జాబ్ వచ్చింది. అకౌంట్స్ ఆఫీసర్గా నేను ప్రస్తుతం పనిచేస్తున్నాను. అక్కడ పనిచేస్తూనే ఈ జాబ్ కొట్టడం జరిగింది. కానీ దీనికి నేను ముందుగా నేను ఈ ప్రాసెస్ జరుగుతుండగానే 2021లో నా మొదటి యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చాను నేను. అప్పుడు నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మీద ఒక సర్వీస్ అయితే ఉందని తెలుసు, కానీ దానికి వేరే మెయిన్స్ అని కానీ దానిలో ప్రిలిమ్స్లో ఎక్కువ మార్కులు రావాలని కానీ నాకైతే తెలీదు. ఫస్ట్ టైం ఏమీ పెద్ద నాలెడ్జ్ లేకుండానే రాశాను. వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక నేను 2 క్లియర్ చేశాను. సివిల్ సర్వీస్ క్లియర్ చేశాను, ఫారెస్ట్ సర్వీస్ కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. నేనేమనుకున్నానంటే సిఎస్సి ఆప్షనల్ నేను ఇంకా ప్రిపేర్ కాలేదు కాబట్టి ఈ 2 పడవల మీద కాలు వేసి రెండు ఆపర్చునిటీస్ నేను మిస్ చేసుకోకుండా ఏదో ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేసి చదువుదామని ఫిక్స్ అయ్యాను. అప్పుడు ఓన్లీ ఫారెస్ట్ సర్వీస్నే నా టార్గెట్గా తీసుకున్నాను 2021లోనే. తీసుకొని నా ఆప్షనల్స్ వచ్చి ఫారెస్ట్రీ అండ్ జియాలజీ. దానికి ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాను 2021లో. ఆ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. కానీ ఫైనల్ కట్ ఆఫ్ నేను 13 మార్కుల్లో నేను ఫైనల్ క్లియర్ చేయలేకపోయాను. 2022లో మళ్ళీ రాశాను. రెండింటికి అప్లై చేశాను. సిఎస్సికి అప్లై చేశాను, ఫారెస్ట్ సర్వీస్కి అప్లై చేశాను. కానీ ఈసారి ఓన్లీ సిఎస్సి మాత్రమే క్లియర్ చేయగలిగాను ప్రిలిమ్స్ కట్ ఆఫ్. ఫారెస్ట్ సర్వీస్ క్లియర్ చేయలేకపోయాను. కాబట్టి నేను మరొకసారి 1 ఇయర్ నాకు వేస్ట్ అయింది. 2023లో ఈసారి ఏమనుకున్నానంటే నా మ్యారేజ్ కూడా అయింది. నాకు కొంచెం టైం తక్కువగా ఉంది. ప్లస్ నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. నాకు దొరికిన టైం అనేది చాలా మినిమం టైం కాబట్టి ఎఫెక్టివ్గా ఒక సర్వీస్ అనుకొని దాన్నే రాద్దామని ఫిక్స్ అయ్యాను. ఈసారి సిఎస్సికి పూర్తిగా అప్లై కూడా చేయలేదు. ఓన్లీ ఫారెస్ట్ సర్వీస్కి మాత్రమే అని నేను అప్లై చేశాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సిఎస్సికి ఫారెస్ట్ సర్వీస్కి చాలామందికి తెలియని తేడా ఏంటంటే రెండింటికి ఒకటే ప్రిలిమ్స్ అయినా సరే ఇందులో ప్రిలిమ్స్లో చాలా ఎక్కువ మార్కులు రావాలి. ఇప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ అనేది మనకి రిలీజ్ చేశారు. అందులో సిఎస్సి కట్ ఆఫ్ 74 ఉంది, ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ 93 ఉంది. అంటే
ఆల్మోస్ట్ 20 మార్క్స్ ఎక్స్ట్రా రావాలి మనకి. అప్పుడు మాత్రమే మనం ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాసే అర్హత మనకు ఉంటుంది. నాకు ఇంకా ప్రిలిమ్స్ మార్క్ ఇవ్వలేదు. నేను చూసుకున్నప్పుడు నాకు 120 అబవ్ మార్క్స్ వచ్చాయి. దానివల్ల నేను ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాయడానికి అర్హత సాధించాను. జాబ్ చేస్తూనే చదివాను. లీవ్స్ అయితే ఏమీ లేవు. అంటే ఓన్లీ 8 days మాత్రమే నేను ప్రిపరేషన్ కోసం లీవ్ తీసుకున్నాను అంతే. ఖాళీ దొరికినప్పుడల్లా చదువుతూ నేను ఈ సర్వీస్ని క్లియర్ చేశాను. అంటే ఒక పక్క జాబ్ చేస్తున్నారు, మరో పక్క ఫ్యామిలీ పెళ్ళి అయింది అంటున్నారు, కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నాయి. మరి రోజుకి ఎన్ని గంటలు చదివారు, ఎన్ని ఎలా మేనేజ్ చేసుకున్నారు ఈ స్థాయికి రావడానికి? అంటే మా వైఫ్ పిహెచ్సి గారాలో పనిచేస్తున్నారు. నేను సింగిల్గా ఆర్ఓ అంటే విశాఖపట్నంలో ఉంటున్నాను. మార్నింగ్ ఎప్పుడు 5 గంటలు లెగిసి ఆఫీస్ 9:15కి ఉంటుంది కాబట్టి 8:30 వరకు చదువుకునేవాడిని. మళ్ళీ ఆఫీస్ అయ్యాక కొంత టైం చదువుకునేవాడిని. సాటర్డే సండే మా ఆఫీస్లో హాలిడే. సాటర్డే సండే చదువుకునేవాడిని. ఏమైనా సెలవులు ఉంటే చదువుకునేవాడిని. నేను ఒక సర్వీస్కి మాత్రమే చదువుకున్నాను, అప్లై చేశాను కాబట్టి ఆల్రెడీ ఒకసారి రాసి ఉన్నాను. అంటే మనకి ఒక ఐడియా ఉంది, ఎలా ఏది రాస్తే మార్కులు పడుతున్నాయి అనే ఐడియా ఉంది. ఒకసారి రాశాం కాబట్టి ఈసారి నాకు ప్రిపరేషన్ ఈజీ అయింది. అంటే ఒక జాబ్ చేస్తూ కానీ మ్యారేజ్ అయినా కానీ నా మైండ్లో క్లారిటీ ఉంది, లైక్ ఇలా చేస్తే మార్క్స్ వస్తాయి అనే నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను సాధించానని నేను అనుకుంటున్నాను. ఇది మరి చదువు ఏ విధంగా సాగింది? ఒక చిన్న ప్రైమరీ నుంచి ఈ స్థాయికి కొంచెం డిగ్రీ ఎక్కడెక్కడ చదివారు ఏంటి? నేను 6th, 7th, 8th సెయింట్ యాన్స్ స్కూల్ పార్వతీశంపేటలో ఆంధ్రవలస దగ్గర చదివాను. తర్వాత 9th, 10th భాష్యం హై స్కూల్ శ్రీకాకుళంలో చదివాను. నాకు 10thలో 572 మార్క్స్ రావడం వలన ఇక్కడ శ్రీ చైతన్య విశాఖపట్నంలో చదివాను ఎంపీసీ. ర్యాంక్ 8052 అలా వచ్చింది. నా ర్యాంక్కి జేఎన్టీయూ విజయనగరంలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేశాక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. గ్రామీణ ప్రాంతం నుంచి పెద్ద స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి ప్రధానంగా ఎలాంటి పుషప్ ఉందంటే ప్రోత్సాహం? అంటే ఎప్పుడు కూడా మా నాన్న నాకు ఇది చదువు, లేకపోతే నువ్వు ఇది చెయ్యాలి, లైక్ ఒక టార్గెట్ పెట్టి నువ్వు ఇది చెయ్యాలి అని ఎప్పుడూ లేదు. నువ్వు ఏది చేసినా నువ్వు ఆలోచించి చేస్తావనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నీకు ఒక క్లారిటీ ఉందని నేను నమ్ముతున్నాను అని ఫీల్ అయ్యేవాళ్ళు ఎప్పుడు. ఇంకొకటి ఏంటంటే చదివింది ఏది ఊరికే పోదు అని ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. ఏదైనా ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి అది క్లియర్ కాలేదనుకోండి, ఎగ్జామ్ క్లియర్ కాకపోవచ్చు కానీ మనం ఆ ప్రాసెస్లో ఎంతో కొంత నేర్చుకుంటాం. ఆ నేర్చుకునేది నెక్స్ట్ టైం అప్లై చేసేటప్పుడు మనం సక్సెస్ పొందుతాము అని ఇప్పుడు మా ఫాదర్ చెప్తుండేవాళ్ళు. మా మదర్ వచ్చేసి ఆమె 10th క్లాస్ వరకే చదువుకున్నారు. కానీ బాలలత మేడం వీడియోస్ చూస్తూ కరెంట్ అఫైర్స్ ఆవిడ ఒక అవగాహన తెచ్చుకొని మనకి ఇలా ఉంది, ఇలా జరుగుతుంది అని మనతో డిస్కస్ చేస్తుండేవాళ్ళు. ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు మోటివేషన్గా ఉండేది. ఇప్పుడు ఐఎఫ్ఎస్ సర్వీస్ చేస్తారు కాబట్టి త్వరలోని ఎలాంటి గోల్స్ ఉన్నాయి మీకు? అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది ఒక బిగ్ ఇష్యూ. అంటే రానున్న రోజుల్లో చాలా పెద్ద ఇష్యూ అది. అందుకు ఫారెస్ట్ సర్వీస్ అనేది దానికి ఆ క్లైమేట్ చేంజ్ని, ఆ ప్రాసెస్ని తగ్గించడం కోసం ఫారెస్ట్ సర్వీస్ చాలా ఎక్కువ కృషి చేస్తుంది. అడవుల సంరక్షణ, అలాగే వైల్డ్ లైఫ్ తగ్గిపోతుంది, ఆ వైల్డ్ లైఫ్ యొక్క కన్జర్వేషన్, అలాగే ఫారెస్ట్ ఫైర్ని కంట్రోల్ చేయడం, అలాగే వైల్డ్ లైఫ్ ట్రేడ్ని అరికట్టడం, ఇలాంటి బాధ్యతలు ఫారెస్ట్ సర్వీస్ చేస్తుంది. చాలామంది ఇప్పుడు యువత చెడ్డదారులు ఎక్కుతున్నారు, ఎక్కువ మద్యానికి ఇలా డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. సో అలాంటి వారందరూ కూడా ఈ ఉద్యోగాలు సంపాదించాలి, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే నేను ఏమంటానంటే, నేను ఒక్క అటెంప్ట్ కూడా సిఎస్సి పూర్తిగా రాయలేదు. కానీ నేను అనుకున్నది ఫారెస్ట్ సర్వీస్ అని నేను అనుకున్నాను. అంటే అది నేను అటెంప్ట్ ఇచ్చాక నాకు తెలిసింది, 2021 అటెంప్ట్ ఇచ్చాక. బట్ ఆ టైంలో అనుకున్న తర్వాత ఓన్లీ ఫారెస్ట్ సర్వీస్కే చదివాను. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి బ్యాకప్ థాట్, నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది కాబట్టి మీరు అనుకోవచ్చు, బట్ బ్యాకప్ థాట్లో ఒక 120 మార్క్స్ కట్ ఆఫ్ క్లియర్ చేసి కూడా ఒకరు సిఎస్సి రాయలేదు, అప్లై చేయలేదు అంటే అది కొంచెం హాస్యాస్పదంగా ఉండొచ్చు. అంటే ఆల్రెడీ 74 ఉన్నది మీరు 120 తెచ్చుకున్నప్పుడు మీకు సిఎస్సి మీరు అర్హులే రాయడానికి. కానీ నేను డిసైడ్ అయ్యానంటే నాకున్న టైం, అంటే మీకున్న వనరులు, మీరెందులో మీ ప్రొఫిషియన్సీ ఉందో అది ఇంకొకరు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టి మీరు అనుకున్నది అంటే చేస్తే మీకు సక్సెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎంకరేజ్ చేయడంలో కొంచెం పొరపాట్లు చేస్తున్నారు. అంటే ఫోర్స్గా ఇంజనీరింగ్ చదవలేక డాక్టర్ చదివించాలని. సో అలాంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు?
అంటే ఫోర్స్ అనేది అంటే ఎప్పుడైనా పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఓన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే మా ఫాదర్ పేరెంటింగ్ బట్టి నాకు అర్థమైంది అది. మనం ఏదైనా అంటే పిల్లలకి ఇది చెయ్యాలి అంటుంటే వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళని రుద్దుతున్నారు అనే ఫీలింగ్ వస్తే వాళ్ళు 100% ఇవ్వలేరేమో అని నా ఉద్దేశం. ఎలా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగాయి, ప్రాసెస్ ఏ విధంగా ఉంది? అంటే నేను 2021లో కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఆ టైంలో నాకు ఇంటర్వ్యూలో బిలో యావరేజ్ మార్క్స్ వచ్చాయి, 165 వచ్చాయి. ఒకవేళ ఓన్లీ 15 మార్క్స్ అబవ్ వస్తే నేను ఆ టైమే క్లియర్ చేసేవాడిని. ఆ టైంలో నేను ఇంటర్వ్యూ సరిగ్గా అటెండ్ అవ్వలేదు, అంటే సరిగ్గా నేను ఇవ్వలేదు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ కానీ ఎలాబొరేట్గా ఇవ్వలేదు. నేను శ్రీకాకుళం మూమెంట్ మీద క్వశ్చన్ వేశారు, అలాగే తేలినీలాపురంలో ఉండే బర్డ్స్ మీద కూడా క్వశ్చన్ వేశారు. నేను అది పూర్తిగా ప్రిపేర్ కాలేదు, నేను రాంగ్ ఆన్సర్ ఇచ్చాను బేసిక్గా. అంటే మనకి సమాధానం తెలియనప్పుడు తెలియదు అని చెప్తే వాళ్ళు ఓకే అంటారు, అంతేగాని ఏదో ఒకటి చెప్పకూడదు. అది నాకు తర్వాత అర్థమైంది. 2020 ఈ అటెంప్ట్లో ఇంటర్వ్యూ అనేది నేను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. సార్ బీబీ స్వెయిన్ గారు ఇంటర్వ్యూ చేశారు నన్ను. మీ జిల్లాలో ఫారెస్ట్ ఏరియా ఉందా అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. అంటే నేను దాని మీద క్వశ్చన్ మీద ఎక్స్టెన్సివ్గా ప్రిపేర్ అవ్వడం జరిగింది. అంటే మన డిస్ట్రిక్ట్లో ఎంత ఏరియా ఫారెస్ట్ ఉంది, ఏ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి, అలాగే ఏ మొక్కలు మన జిల్లాలో ఎక్కువగా పెరుగుతున్నాయి, మన కోస్టల్ ఏరియాని రక్షించడం కోసం మన ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది నేను చెప్పాను. ఆ తర్వాత నాకు ఇంకో క్వశ్చన్ ఏం వేశారంటే, నీ లైఫ్లో మీ ఫ్యామిలీ కాకుండా హీరోస్ ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అంటే నేను క్రికెట్ చూడడం అనేది ఇంట్రెస్ట్గా పెట్టుకున్నాను కాబట్టి, అంటే విరాట్ కోహ్లీ, ధోని అని వాళ్ళ యొక్క క్వాలిటీస్ చెప్పడం జరిగింది. మేడం ఏమో, నీ టీవీ వరల్డ్ నుంచి నువ్వు బయటకు వచ్చి రియల్ వరల్డ్లో నిన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరని అడిగారు. దానికి కొంచెం ఆలోచించి, అంటే ఇప్పుడు గాంధీ కానీ ఇలా చెప్తే దాన్ని క్లీషేగా ఉంటుంది అనిపించి మన జిల్లా నుంచే తెలుగు భాష వ్యవహారిక భాష కోసం పాటుపడిన గిడుగు రామ్మూర్తి గారి గురించి చెప్పాను. అలాగే మీరు ఎటువంటి, అంటే మీ దృష్టిలో ఫారెస్ట్ ఏరియాలో బిగ్గెస్ట్ థ్రెట్స్ 2 చెప్పమన్నారు. నేను ఇన్వేసివ్ స్పీసీస్ అయిన ల్యాంటానా కెమెరా గురించి చెప్పాను, ఎందుకంటే నేను దానిలో రీసెర్చ్ పేపర్ చదివాను. ఎక్స్టెన్సివ్గా చెప్పడం వలన అంటే డీప్ నాలెడ్జ్ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే లాస్ట్లో ఇంకొక 3 minutes 5 minutes ఉందనగా చైర్మన్ గారు, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావో మాకు అన్నారు. అప్పుడు నేను తెలుగు పద్యం ఒకటి చెప్పాను. తెలుగు పద్యం చెప్పాక దాని మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, 10th class పద్యం. దే ఆర్ ఇంప్రెస్డ్ ఐ థింక్. చాలామంది ప్రిపరేషన్ అవుతున్నారు కదా, మీరు ఎలా ప్రిపరేషన్ అయ్యారు, మిగతా వాళ్ళకి ప్రిపరేషన్ అవ్వడానికి ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే నేను ఫిజికల్ బుక్స్ చదవడానికి కొంచెం దూరంగానే ఉన్నాను. అంటే ఎటువంటి బుక్ అయినా నా వరకు పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటే నేను దాన్ని చదవడం కానీ దాన్ని హైలైటింగ్ కానీ నాకు నచ్చేది. నేను ఐప్యాడ్లోనే మొత్తం చదివేవాడిని. నా పుస్తకాలన్నీ కూడా ఐప్యాడ్ ఫార్మేట్ పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉంటాయి, దాన్నే హైలైట్ చేసుకునేవాడిని. రీడబుల్ పీడిఎఫ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకునేవాడిని. అంటే కొన్నిసార్లు మనకి అన్నిసార్లు చదవాలని అనిపించదు, కానీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అన్నిసార్లు మనకు చదవాలనిపించలేదని చదవకపోతే మనం వెనకబడిపోతున్నాం కదా. అందువల్ల ఆ రీడబుల్ పీడిఎఫ్ని స్టార్ట్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హైలైట్ చేసుకునేవాడిని. అంటే టైము వేస్ట్ అవ్వకుండా ఏదో ఒకటి అలా చదువుతూ ముందుకు వెళ్ళాలని అలా చేసేవాడిని. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తూ ఐఎఫ్ఎస్ కొట్టారు, చాలామందికి మీకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. యూత్కి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? యూత్కి క్లారిటీ ఆఫ్ థాట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. అంటే ఎవరు మీకు చెప్పి మీరు చేసేదానికన్నా మీ యొక్క క్యాలిబర్ మీకు అర్థమైతే మీరు మీ డెస్టినేషన్ని కరెక్ట్గా ఎన్నుకోగలరు అని నేను అనుకుంటున్నాను. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ శ్రీకాకుళం నుంచి.